అటెన్షన్ సీకింగ్ ఇది ఈ మధ్య ఎంత డేంజర్ అవుతుందంటే పైసలు లేకున్నా కూడా వాళ్ళ అమ్మని ఫోర్స్ చేసి మరీ ఐఫోన్ ఇప్పియనికే తీసుకుపోయిండు. అది కూడా ఎందుకు? వాళ్ళ ఫ్రెండ్స్ మధ్యలో, సొసైటీ మధ్యలో అటెన్షన్ తీసుకోనికి. ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ మధ్యలో మంచిగా షో ఆఫ్ చేయొచ్చు, పెద్ద పెద్ద రిచ్ పార్టీస్ లో పోవచ్చు, దానికే కదా. ఇప్పుడు ఆయనకు ఆ ఐఫోన్ దేనికి అవసరం? అండ్ దీనికి ఇంకో పెద్ద ఎగ్జాంపుల్ వచ్చేసి ఇండియన్ మ్యారేజెస్. దీంట్లో అసలు మన దగ్గర ఒక్క రూపాయి లేకున్నా అప్పు చేసి మరి మనం పెళ్లి చేస్తాం. ఎందుకు? 10 మంది మెచ్చుకోవాలని. ఈ పెళ్లి తర్వాత పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఎంత సంతోషంగా ఉంటారో తెలియదు. మనం అప్పులు ఎట్లా క్లియర్ చేసామో కూడా తెలియదు. అయినా కూడా అంతంత అప్పులు చేసి మరి పెళ్లి చేస్తాం. ఎందుకు? అటెన్షన్, వాలిడేషన్ కావాలి కాబట్టి. అండ్ ఇంకా కొంతమందికి భయం. ఇప్పుడు పెళ్లి తక్కువలో చేసే 10 మంది ఏమనుకుంటారు, వాళ్ళ దృష్టిలో మనం చీప్ అయిపోతాం, లేదా మన ఇజ్జత్ ఏమవుతుంది అని ఆలోచిస్తారు. ఇప్పుడు పెళ్లి చేయాలనుకుంటే మనం గుడిలో పెళ్లి చేసి ఒక 100 మందికి దానం కూడా చేయొచ్చు. కానీ అట్లా చేయం. మన స్టాండర్డ్స్ ఉంటాయి కదా, మన స్టాండర్డ్స్ అటెన్షన్ కావాలి సొసైటీ మధ్యలో. ఇప్పుడు కొనడానికి నార్మల్ షూస్ కూడా కొనొచ్చు, నార్మల్ ఫోన్స్ కూడా కొనొచ్చు. బట్ ఐఫోన్లు, స్నీకర్స్, జార్డన్స్ అంత పెద్ద పెద్ద అంతంత రేట్ పెట్టి ఎందుకు కొంటాం? అటెన్షన్ కోసమే కదా. మన దగ్గర పైసలు ఉన్నాయని షో ఆఫ్ చేసుకోనికేనే కదా అవన్నీ. సో నెక్స్ట్ టైం నుంచి మీరు ఏమైనా కొనేటప్పుడు మీరు మీకోసం కొంటురా, లేదా వేరే వాళ్ళ దగ్గర మనం అటెన్షన్ తీసుకొనికే కొంటున్నామా, వాలిడేషన్ తీసుకొనికే కొంటున్నామా అని చూసి కొనండి.